హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితి రావుకు పెళ్లి జరిగినట్టు వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. తెలంగాణలోని రంగనాయకపురంలో ఆలయంలో వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పెళ్లి వార్తలపై హీరోయిన్ అదితి రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సిద్ధార్థ్తో జరిగింది పెళ్లి కాదని కేవలం ఎంగేజ్మెంట్ అంటూ ఇన్స్టా వేదికగా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇరువురి చేతికి ఉంగరాలు కనిపించేలా ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. వనపర్తి జిల్లా శ్రీరంగపురం ఆలయంలో జరిగింది కేవలం నిశ్చితార్థ వేడుక మాత్రమే అయిందని అని అదితి రావు క్లారిటీ ఇచ్చారు. దీంతో పెళ్లి చేసుకున్నారనే వార్తలకు చెక్ పెట్టారు. హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితి రావుకు పెళ్లి జరిగినట్లు వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. తెలంగాణలోని రంగనాయకపురంలో ఆలయంలో వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పెళ్లి వార్తలపై హీరోయిన్ అదితి రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సిద్ధార్థ్తో జరిగింది పెళ్లి కాదని కేవలం ఎంగేజ్మెంట్ అంటూ ఇన్స్టా వేదికగా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇరువురి చేతికి ఉంగరాలు కనిపించేలా ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. వనపర్తి జిల్లా శ్రీరంగపురం ఆలయంలో కేవలం నిశ్చితార్థ వేడుక మాత్రమే జరిగిందని అదితి రావు క్లారిటీ ఇచ్చారు. దీంతో పెళ్లి చేసుకున్నారనే వార్తలకు చెక్ పెట్టారు. హీరో సిద్ధార్థ్ అలాగే అదితి రావు ఎంగేజ్మెంట్ కి సంబంధించి పెళ్లి వార్తలకు చెక్ పెడుతూ చేసిన ప్రచారానికి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి సుజన్ అడిగి తెలుసుకుందాం. ఫిలిం ప్రతినిధి సుజన్, వీరి పెళ్లి ఎప్పుడుండే అవకాశం ఉంది? సిద్ధార్థ్ అదితిరావు పెళ్లి గత 2 ఏళ్లుగా కూడా రిలేషన్షిప్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు అదితిరావు సిద్ధార్థ్. అయితే తాజాగా ఈ ఏడాది ప్రారంభంలో తమ రిలేషన్ లో ఉన్నట్టుగా కూడా వాళ్ళకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఒక పోస్ట్ ను వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే తాజాగా నిన్న ఏదైతే వనపర్తి సంస్థానానికి సంబంధించి అదితిరావు ఆ వనపర్తి సంస్థాన వారసురాలుగా ఉంటూ వస్తున్నారు. అయితే వారికి సంబంధించిన దేవాలయంలోనే వీరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ అనేది జరిగింది. అయితే ఇదంతా కూడా కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగింది. అయితే లోపల తొలుత ఏదో సినిమా వేడుక షూటింగ్ జరుగుతుంది అన్నట్టుగా కూడా కొంత అక్కడ అందరి వారికి కూడా అభిప్రాయం కలిగేలాగా వాళ్ళు చేశారు. కానీ రహస్యంగా ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది అని చెప్పి తెలిసిన మీదట అందరూ కూడా సిద్ధార్థ్ అదితిరావుల వివాహం జరుగుతుంది అన్నట్టుగా కూడా ఒక ప్రచారం అనేది నిన్న విపరీతంగా జరిగింది. అయితే నిన్న జరిగిన వార్తలకి దానికి ఒక క్లారిటీ అయితే ఈ రోజు అదితిరావు తన సోషల్ మీడియా వేదిక ఇవ్వడం జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రమే సిద్ధార్థ్ ఒప్పుకున్నాడు. సో ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పే విషయాన్ని ఆవిడ ఈ రోజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఫర్దర్ గా వీరి సంబంధించి ఎప్పుడు పెళ్లి ఉంటుంది ఏంటనేది ఫర్దర్ గా వాళ్ళు అధికారికంగా ప్రకటించబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే అదితిరావు తమకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ప్రకటించారో సోషల్ మీడియా వేదికగానే సన్నిహితులు గాని సెలబ్రిటీలు గాని వాళ్ళందరికీ కూడా విషెస్ చెప్తూ ఉన్నారు. వాళ్ళ కంగ్రాచులేషన్ కూడా చెప్తూ పెళ్లికి ఎప్పుడు పెళ్లి ఏంటనే వివరాలను కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా వారి సన్నిహితులు గాని అభిమానులు కూడా కోరుకుంటున్న పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజన్.